రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణి ఆసుపత్రి సిబ్బంది వెనక్కి పంపడం ఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. రుద్రంగి మండలానికి చెందిన గర్భిణి రాచకొండ గౌతమి 9 నెలలు పూర్తయి 4 నెలలు కావడంతో తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. దీంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో ఆమెను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ గైనకాలజిస్టు వైద్యురాలు అందుబాటులో లేరని ఆసుపత్రి సిబ్బంది చెబుతూ ఆమెను ఆసుపత్రిలోకి చేర్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. అత్యవసర సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో ఇలా నిర్లక్ష్యం చేయడం పట్ల గర్భిణీ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇంత ఇబ్బంది పెడుతురేంది మేడం అసలు? మేడం మీరు కంప్లైంట్ చేసుడు కాదు. మేము ఇక్కడ వేములవాడ హాస్పిటల్ వచ్చినాము, పెయిన్స్ వస్తున్నాయని. ఇక్కడ మేడం లేదని అంటే మరి అంబులెన్స్ ఫోన్ చేయాలి అన్నా కానీ అన్నం తీసుకుపోను అంటారు. ఇక్కడ బాగా వాళ్ళు నెల 15 రోజుల నుంచి మేడం లేదని చెప్తున్నారు. డ్రైవర్ కోపలేడు, మరి ఇక్కడ చూసి చెప్పులు లేదన్నా కానీ మేము భర్తీ చేసుకోము, మేడం లేదు, మేము ఇంట్లో ఉంచాము ఇక్కడ తీసుకుపోతాను. ఫోన్ ఇంకో అంబులెన్స్ రెడీ ఉందని చెప్పింది కదా, ఈ అంబులెన్స్ ఇక్కడికి అని చెప్పిన ఇంకో బండి వచ్చిందిగా. మీరు అన్నాక ఏంటంటే అంబులెన్స్ వచ్చిందిగా. మేడంకి ఏం చెప్పిన? అంబులెన్స్ సార్ వేరే అంబులెన్స్ ఫోన్ చేయమన్నా కానీ చేయలేరు. ఆ సారే చేసిండు, పోతున్నాం. ఇప్పుడు మేము సిరిసిల్ల పోతున్నాం. మళ్ళీ మాది రుద్రంగి గ్రామంలో నా సొంత బిడ్డనే ప్రెగ్నెంట్గా ఉన్నది. ఆమెకు పెయిన్స్ వస్తే నేను అంబులెన్స్ పంపించిన 108కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వారు వచ్చి తీసుకొచ్చి రుద్రంగి వేములవాడ హాస్పిటల్కి తీసుకొచ్చినాక ఇక్కడ మేడం గారు డాక్టర్ లేరు, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఏం లేదు, రేపు పొద్దున తీసుకొని రాబోరు, ఇప్పుడు అవసరం లేదు, మేము బట్టమన్నారు. శిశువులకు తీసుకోపోమంటే ఇక్కడ అంబులెన్స్ లేదన్నారు. మరి ఈ నైట్ అయితే ఇట్లా మరి ఎమర్జెన్సీలో అయితే వాళ్ళ కథ ఏంటంటే మాకు అవసరం లేదు, మీరు ఎవరికి మాకు అవసరం లేదు, ఇది ఏం మాకు పట్టింపు లేదు, మాకు ఇప్పుడు అవసరం లేదు, మీరు వెళ్ళిపోరా అన్నారు. ఇక్కడ ఒక చిట్టి రాసి సిరిసిల్ల తీసుకోపోవడానికి మరి అంబులెన్స్ వస్తుందంటే వాళ్ళు చిట్టి రాసి అంటే మాకు అవసరం లేదు, మీరే డైరెక్ట్ ఊరి అన్నారు. అయినా మాకు అంబులెన్స్ రాలేదు. లాస్ట్కు ఈ మన 108 మన రుద్రంగి అంబులెన్స్ వాళ్ళే వేరే అంబులెన్స్ మాట్లాడి వాళ్ళు అదే అంబులెన్స్లో ఎక్కించి 108 ఫోన్ చేసి తెప్పించి వేరే అంబులెన్స్ పంపించారు. వాళ్ళకు మేము కృతజ్ఞతగా ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఇంత కేర్లెస్ చేస్తారు, అది మాకు అర్థమైతే లేదు. ఈ నైట్ మేము వచ్చినాం, ఇదే నైట్ మేము ఎటు పోవాలి, ఏ డాక్టర్ దగ్గర పోవాలి, మేము ఏదో ఆశపడి ఇక్కడికి వచ్చినాం. ఈ టైంలో మేము రాగా పైసలు లేకుండా వచ్చినాం. ఎమర్జెన్సీలో మాకు వెళ్ళిపోమంటే ఎట్లుంటుంది, ఇక్కడ డాక్టర్ లేరంటే ఎట్లుంటుంది. ఉన్న నర్స్ అయినా పట్టించుకోవాలి కదా, అడ్వాన్స్ చేసుకుని తెల్లారి ఏదంటే మాట్లాడాలి. దీని విషయంలో ఆదిశనాన్న గారు దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు ఇది ఏదైనా ఒకటి దీని మీద చర్య తీసుకోవాలని కోరడమైంది.